సమాజంలో చీకలు తెచ్చే ప్రమాదం ఉందని కొన్ని అపోజిషన్ పార్టీలు అంటారు. ఈ సర్వే పేరుతో సమాజంలో లేని చీలికలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది అని కొన్ని విపక్ష పార్టీలు అంటే నిన్న చెప్పారు రాహుల్ గాంధీ గారు కూడా ఒకళ్ళు ఎవరైతే అడిగితే కులాలు లేవు అని ఎవరైనా నమ్మితే అసలు వివక్ష లేదు, కులాలు లేవు అని ఎవరైనా వాదిస్తూ ఉంటే ఈ దేశంలో సో మీరు చెప్పిన దాన్ని వర్తిస్తుంది. కానీ కులాలు ఉన్నాయనేది వాస్తవమే కదా సార్. విల్ దిస్ సర్వే బి గివెన్ టు వాస్తవమే కదా. వాస్తవాన్ని కూడా ఒప్పుకోకపోతే నువ్వు నేను చేయగలిగేది లేదు సార్. విల్ దిస్ సర్వే బి గివెన్ టు ద సార్ సార్ లేదు, తప్పనిసరిగా బయటపెట్టి దాని మీదనే మళ్ళీ సమాజాన్ని నిర్మించాలని కదా. ఇది డెడికేటెడ్ కమిషన్ కూడా ఇస్తారా సార్? సార్ 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 హియర్ యువర్ రైట్. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ హెస్ బీన్ టెలింగ్ ఇన్ దిస్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఇది రేపు పొద్దున దేశానికి ఒక దిక్సూచిలాగా తయారు, దేశం మొత్తం కూడా చేస్తా అని చెప్తున్నారు ఆయన. సార్ విల్ దిస్ బి గివెన్ టు ద బీసీ సార్? విల్ దిస్ బి గివెన్ టు ద డెడికేటెడ్ కమిషన్? Will this be a basis for dedicated commission also? This survey వేశారు కదా, this particular survey. No, we have facts and figures. రెండు అంశాలు మీరు ఇక్కడ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ఏ క్లారిటీ ఆన్ దిస్. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రభుత్వ మంత్రిమండలి కూడా చాలా స్పష్టత ఇచ్చింది. ఇదేమో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని దీని ద్వారా ఇందులో ఉన్న వనరులన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయా లేదా చూసే అంశం ఇది. దిస్ ఇస్ ఏ సపరేట్ యాక్ట్. ఇంకొకటి డెడికేటెడ్ కమిషన్ అనేది లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి, జనాభా దామాషా ప్రకారం కల్పించడానికి వేసినటువంటి కమిషన్. దాని పర్పస్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఓబీసీల రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం ఎంత ఉందో లెక్కగట్టి దానికి అనుగుణంగా ఎలక్షన్స్ పోవటానికి. దీని పర్పస్ ఏమో ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. మీకు మొత్తం నేను స్పష్టంగా అనౌన్స్ చేసి అమ్మా పొలిటికల్గా చెప్పాను, కానీ ముందే మీకు మొత్తం చాలా క్లియర్గా చెప్పాను దీని ఉద్దేశం ఏంటో. సార్ భట్టి గారు, ఇప్పుడు అగైన్ విల్ ఇట్స్ సంథింగ్ లైక్ మీకు ఏదైనా ఒక మనిషి శరీరంలో ఏదైనా దెబ్బ తగిలితేనో బాధపడితేనో అంటే డాక్టర్ కనుక పోయి ఇమీడియట్గా ఎక్స్రే తీసుకొని వస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పాడు. అట్లాగే మనకున్నటువంటి సమస్య అంతా ఏంటి అనేది ఈ సర్వే చేసేస్తే మొత్తం సమస్య తేలుతుంది. తేలిన తర్వాత దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది దెన్ అగైన్ వి ఆల్ విల్ థింక్. అందరినీ ఇన్వాల్వ్ చేస్తే స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి చేస్తాం. సార్ భట్టి గారు, నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు స్టేట్మెంట్ చేశారు, బీహార్ లాంటి రాష్ట్రంలో కులగణన జరిగింది, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు, కాంగ్రెస్ 65 సంవత్సరాలు దేశంలో పాలించింది, అప్పుడు ఎందుకు చేయలేదనేటువంటి క్వశ్చన్ చేశారు. ఇంకో క్వశ్చన్, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్రెడీ మేము చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది, ఆ వివరాలు కావాలంటే ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ సరే, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి అంశానికి సంబంధించి బీహార్లో దానివల్ల ఉపయోగం జరిగిందో లేదనేది, బీహార్లో మా ప్రభుత్వం లేదా, ఉంటే అది ఉపయోగం ఉండేదో లేదో నేను స్పష్టంగా చెప్పేవాడిని. అట్లాగే ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చేసింది చేయలేదంటే ఇట్ ఈస్ ఎన్ ఇవల్యూషన్ వన్ ఆఫ్టర్ ది అదర్. మీకు తెలియదు కాదు, స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వస్తూ ఉంది కాంగ్రెస్. మొదటిది ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావటమే ఒక రెవల్యూషన్, తెచ్చిన స్వాతంత్రాన్ని డెమోక్రటైజ్ చేయటం రెండో రెవల్యూషన్. ఆ డెమోక్రసీ పర్ఫెక్ట్గా పునాదులు ఏర్పుకోవటానికి భారత రాజ్యాంగాన్ని అందించడం ఒక రెవల్యూషన్. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని రావటం ఇంకో రెవల్యూషన్. ఆ తర్వాత మొత్తం ఆ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన దాన్ని అమలు చేయటం కోసం మరొక సర్వే చేసి
మనం ఎక్కడ నిలబడ్డాం, మన కాన్స్టిట్యూషన్ ఎంతవరకు ఆ స్పిరిట్ని మనం ఏ రకంగా తీసుకుపోతున్నాం అనేది స్టడీ చేయటం కోసం ఇది మరొక స్టెప్. దీని ద్వారా డెఫినెట్గా మనం అనుకున్నది సాధిస్తామనేది కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. చేయటం కోసమే సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. ఇక టీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గర సమగ్ర సర్వే ఉంది, అది ప్రభుత్వం దగ్గర ఉంది, దాన్ని అమలు చేసుకు అంటే వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని బయటకే చెప్పకుండా దాన్ని దేనికోసం చేశారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఆ పర్పస్ ఏ పర్పస్ కోసం చేస్తుంటే దానికి వాడారా లేదంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఎందుకండి మాట్లాడేది? మా పర్పస్ ఈజ్ డిఫరెంట్, మా క్వశ్చనర్ ఈజ్ డిఫరెంట్, దీనికి సంబంధించిన సమాచారం డిఫరెంట్. నేను అదే చెప్తాను, అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చి ఉంటాయి కదా. 10 years ఇస్ నాట్ ఎ స్మాల్ పీరియడ్. తర్వాత అందులో ఉన్న సమాచారానికి మేము అడిగే సమాచారానికి కూడా చాలా తేడా ఉంది. సార్ ఇంకోటి, ఇప్పుడు చాలా మంది సార్ హలో సో ఇందులో మీకు ఇవాళ కోర్టు ఏ కులం ఏ మతం అనేది ఆయన కూడా చెప్తారు కదా.